శుక్రవారం రోజున చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు కోల్కతా జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 10వ మ్యాచ్ పోటాపోటీన జరుగుతుంది అనుకుంటే ఆరంభం నుండి కోల్కతా ఆధిపత్యం కనబరిచింది. గత మ్యాచ్లో హైదరాబాద్ పై కోల్కతా, పంజాబ్ పై బెంగళూరు జట్లు గెలవడంతో ఇరు జట్లు రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ను ప్రారంభించారు. అయితే ఉత్సాహాన్ని బెంగళూరు జట్టు కొనసాగించడంలో విఫలమైంది. కోల్కతా జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొడితే బెంగళూరు జట్టు బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించినా బౌలింగ్లో చేతులెత్తేసి సొంత మైదానంలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. గత 5 ఏళ్లుగా చిన్నస్వామి స్టేడియంలో ఓటమి లేని కోల్కతా జట్టు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బెంగళూరు జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో ఏ జట్టు ఇప్పటివరకు తన సొంత మైదానంలో ఓడిపోలేదు. అయితే ఈరోజు ఆర్సీబీ జట్టు ఓడిపోయి ఆ పరంపరకు ముగింపు పలికింది. ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓడిపోవడానికి ఓ 3 కారణాలు ప్రధానంగా కనపడుతున్నాయి. మొదటిది, ఆర్సీబీ జట్టులో డూప్లెసిస్, మాక్స్వెల్, పాటీదార్ వరుసగా విఫలమవడంతో బ్యాటింగ్ భారం మిగతా బ్యాట్స్మెన్ పై పడి ఒత్తిడిని పెంచుతుంది. దీంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు చేయడంలో కొద్దిగా తడబడుతోంది. ఇక రెండో కారణం, బౌలింగ్ విభాగంలో అల్జరీ జోసెఫ్, సిరాజ్, యష్ దయాల్ దారుణమైన బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జోసెఫ్ ఏకంగా సగటున 17 పరుగులు సమర్పించుకోగా సిరాజ్ సగటున 16 పరుగులు సమర్పించుకుని ఆర్సీబీ కొంప ముంచారు. మూడవ కారణం విషయానికి వస్తే బెంగళూరు జట్టు కూర్పులో సమతూకం లోపిస్తోంది. ఆడని ఆటగాళ్లను పక్కన పెట్టి ఇతర ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. రాబోయే మ్యాచ్ల కోసం ఆర్సీబీ సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్లో జరిగిన ఒక సంఘటన అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. గత ఐపీఎల్ సీజన్లో దాదాపు కొట్టుకున్నంత పనిచేసిన కోహ్లీ, గంభీర్ ఈ రోజు మ్యాచ్కు ముందు సరదాగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆనందంగా గడిపారు. ఉప్పు నిప్పులాగా ఉన్న కోహ్లీ, గంభీర్ పాలు నీళ్లలా కలిసిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం అభిమానులను ఎంతగానో అలరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన కోహ్లీ, డూప్లెసిస్ సదరిపోయి ఆరంభమిచ్చారు. అనుకునే లోపే సొగసైన స్కూప్ షాట్ తో అలరించిన డూప్లెసిస్ ఆ తర్వాత బంతికే మళ్లీ అదే తరహా షాట్ ఆడబోయి హర్షిత్ రాణా బౌలింగ్ లో స్టార్క్ కి క్యాచ్ ఇచ్చి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరోసారి పవర్ ప్లేలో డూప్లెసిస్ అవుట్ అయ్యి నిరాశపరిచాడు. అతడు అవుట్ అయ్యాక క్రీజులోకొచ్చిన కామరూన్ గ్రీన్ కోహ్లీతో కలిపి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు 150కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ కోల్కతా బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు అనుకుంటున్న తరుణంలో రస్సెల్ రంగంలోకి దిగి కామరూన్ గ్రీన్ ని బౌల్ చేశాడు. దీంతో కోహ్లీ, కామరూన్ గ్రీన్ 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ దిగిన మాక్స్వెల్ మరోసారి బెంగళూరు అభిమానుల ఆశలను నీరుగార్చాడు. ఇక్కడ మరో విశేషమేంటంటే 12వ ఓవర్లో సునీల్ నరేన్ బౌలింగ్ లో మాక్స్వెల్ ఇచ్చిన క్యాచ్ ని రమణ్దీప్ డ్రాప్ చేశాడు. అలానే 13వ ఓవర్లో సునీల్ నరేన్ మరోసారి క్యాచ్ డ్రాప్ చేసి మాక్స్వెల్ కి లైఫ్ ఇచ్చాడు. దీంతో మాక్స్వెల్ కోహ్లీతో కలిసి భారీ ఇన్నింగ్స్ నిర్మిస్తాడు అనుకుంటే అందిన 2 లైఫ్లను వృధా చేస్తూ 28 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక పాటీదార్ కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడి పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. పాటీదార్ 3 పరుగులు, అనూజ్ రావత్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ మరోసారి 3 సిక్సర్లు బాది మంచి ముగింపు ఇవ్వడంతో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేశారు. బెంగళూరు బ్యాట్స్మెన్ అందరూ మా వల్ల కాదు అంటూ చేతులెత్తేసినా కోహ్లీ ఒక్కడు మాత్రం నేనున్నాను అంటూ ఒంటరి పోరాటం చేసి 140కి పైగా స్ట్రైక్ రేటుతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్ తో 181 పరుగులకు చేరుకోవడంతో ఆరెంజ్ క్యాప్ ను కూడా కోహ్లీ దక్కించుకున్నాడు. ఇదే క్రమంలో కోహ్లీ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరింది. ఒకే వేదికపై టీ20లలో 3244 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు. బెంగళూరు అభిమానుల్లో తన బ్యాటింగ్ మెరుపులతో ఉత్సాహాన్ని నింపాడు. కోల్కతా బౌలర్స్ లో హర్షిత్ రాణా, రస్సెల్ 2 వికెట్లు దక్కించుకోగా నరేన్ 1 వికెట్ తీశాడు. అయితే 24 కోట్లు పెట్టి కొన్న స్టార్క్ మాత్రం అత్యధికంగా 11 ఎకానమీతో బౌలింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా ఓపెనర్లు సునీల్ నరేన్, సాల్ట్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేని అద్భుతంగా ఉపయోగించుకుంటూ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి 6 ఓవర్లలోనే కేకేఆర్ బ్యాట్స్మెన్ 80కి పైగా పరుగులు చేసి బెంగళూరు జట్టుని టెన్షన్ పెట్టారు. ఇక ఈ జోడీని విడదీయడానికి సిరాజ్ స్థానంలో
మయాంక్ దాగర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆర్సీబీ తీసుకొచ్చింది. బెంగళూరు జట్టు అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ మంచి ఊపులో ఉన్న సునీల్ నరైన్ని 47 పరుగుల వద్ద అవుట్ చేసి బెంగళూరు ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఆ తర్వాత 30 పరుగులు చేసిన సాల్ట్ను విజయ్ కుమార్ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ ఓపెనర్స్ ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగిస్తూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ 166 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బెంగళూరు జట్టు గెలుపు ఆశలపై నీళ్లు చెల్లాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 4 సిక్స్లు 3 ఫోర్లతో అలరించిన అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తవగానే 50 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ కి సపోర్టుగా నిలుస్తూ యాంకర్ రోల్ పోషిస్తూ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేకేఆర్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. కేకేఆర్ దూకుడుగాడి మరో 19 బంతులు ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.